అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్ తన అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి ఒక్క నిమిషం. మంచి పట్టు మీద ఉంది, ఏమంటారు దీన్ని? పంజా. ఈ పంజా మనం ఎవరి మీద ప్రయోగించబోతున్నామో తెలుసా? ప్రయోగించేద్దామా? లేట్ ఎందుకు, కానివ్వండి స్టార్ట్ చేసేద్దాం. డే 16 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. వీడియో అంతా పెట్టను, ఊరికే అంటే కొద్దిసేపు కొంచెం రివెంజ్ ఉంది, అది తీర్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాం, ఓకేనా? భయపడద్దు, నేనేమీ టెర్రరిస్ట్ ని కాదు. టియర్స్ అండ్ టఫ్ చాయిసెస్ తో ఇవాళ ఎపిసోడ్ నడిచింది. అండ్ ఫస్ట్ అయితే మనం శ్రీజాతో స్టార్ట్ చేద్దాం. నిన్నటి నామినేషన్ దగ్గర కంటిన్యూషన్ జరిగింది కదా, శ్రీజ అయితే ఫుల్ ఏడుపు, ఏంట్రా నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి ప్రియా వచ్చింది. ఇంకా ప్రియా దగ్గర చెప్పింది, ఇంకా అందరికీ చెప్పేసింది. శ్రీజ అయితే నేను అందరి వైపు స్టాండ్ తీసుకుంటున్నాను, కానీ ఇవాళ మాత్రం ఇమాన్యుయల్ వీళ్ళందరూ అలా మాట్లాడడం అయితే నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి అయితే శ్రీజ కొన్ని మాటలు చెప్పింది. అండ్ అక్కడితో అయిపోయింది వాళ్ళ వ్యవహారం, ఇంకా వదిలేసేయండి. ఇంకా శ్రీజ ఏడుపు అంత ఉండదు, కానీ ఎప్పుడో రేరుగా ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఏందా అని చెప్పేసి మనందరికి కుతూహలం ఉంటుంది, దాని గురించి మనం తెలుసుకున్నాము, అయిపోయింది. తర్వాత ఇప్పుడు దీన్ని యూజ్ చేసే సమయం ఆసన్నమైంది. నా హార్ట్ బ్రేక్ అయింది డెమాన్. నేను ఆపింది ఇక్కడే కదా, మనం ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? నామినేషన్స్ లో బర్నీ గారు కొద్దిగా ఎక్కువగా మాట్లాడారు, మధ్యలోకి వచ్చి మాట్లాడారు అని చెప్పేసి తనుజ అయితే కొంచెం ఫీల్ అయింది కదా, ఆ విషయం కూడా నేను మాట్లాడతాను. కానీ ఫస్ట్ ఈ హార్ట్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం. నేను ఎందుకు నామినేషన్స్ లో ఉన్నా నీకు తెలుసా? నీకు తెలిసిందా? అసలు నీకు తెలుసా నేను ఎందుకు నామినేషన్స్ యాక్సెప్ట్ చేశాను? నేను డిఫెండ్ చేసుకోలేను అనుకుంటున్నావా, లేక ఏంటి? సరిగా ఉండవు. నేను డిఫెండ్ చేసుకోలేక అనుకుంటున్నావా? నాకు తెలుసు నేను ఎంత స్ట్రాంగ్. సంజన గారి కన్నా సుమన్ గారి కన్నా నేను చాలా స్ట్రాంగ్. అయినా సరే నువ్వు నామినేషన్స్ లో నుంచి సేవ్ చేస్తావేమో అనుకోండి నేను ఆ నామినేషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే నీ వల్లే కదా నేను నామినేషన్స్ లోకి వచ్చాను, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని ఏడ్చినప్పుడు నాకు అనిపించింది, దీంతో రప్ప 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 మొత్తం కొల్లగొట్టేయాలనిపించింది రితునైతే. ఆల్మోస్ట్ అందరికి తెలుసు, మొత్తం వైరల్ అవుతుంది ఆవిడ గురించి భాగవతాలన్నీ. కానీ ముందే మనం ఎక్స్పెక్ట్ చేసాం, మనకి ఇంత వ్యవహారాలన్నీ తెలియవు, కానీ ఇదేదో పెద్ద కథేరా అని నాకు అనిపించింది. కానీ ఈ రోజు మన కళ్ళ ముందు అన్ని బండారాలన్నీ బయటకు వచ్చేసి, కాకపోతే అది మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ పర్సనల్ విషయం, దాని గురించి మనం వివరణ అంత చేయకూడదు. జస్ట్ వైరల్ అయింది వీడియో ఇట్లా ఆవిడ గురించి అని చెప్పేసి అయితే నాకు అర్థమైంది కదా. ఇంకా దాని గురించి నేను ఇంకో విషయం చెప్తున్నా, ఈ అమ్మాయి అయితే ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో సాగేటట్టు లేదు, ఓకేనా? అండ్ ఈ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ గురించి మన పవన్ ఒపీనియన్ ఏంటంటే, నేను కరెక్టే చేశాను అని చెప్పేసి మనోడైతే గట్టిగా ఉన్నాడు, అదే కంటిన్యూ అయితే బాగుండు అని అనుకునే లోపే మళ్ళీ సీన్ క్రియేట్ చేశాడు. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే కంపరం వేస్తుందండి. మనం ఏదో వీళ్ళని బాగా వదిలేండి, దాని గురించి ఎందుకు. బై ది వే చెప్పడం మర్చిపోయా, నిన్న నామినేషన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారని చెప్పాను కదా, అదే డమ్మీ వైల్డ్ కార్డ్స్. వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పాను కదా, వాళ్ళలో ఒకరిని యాడ్ చేయండి. మళ్ళీ అనుషరత్నం కూడా వస్తుందంట. మార్నింగ్ వచ్చింది అప్డేట్స్ అని, నేను ఎలాగో ఎపిసోడ్ వీడియో తీస్తాను కదా, అప్పుడు పెట్టేద్దాము, అందులో మీకు చెప్పేద్దాం అనుకున్నాను. ఇంకా అలాగే చెప్తున్నాను. అండ్ వచ్చే దివ్య నిఖిత, నాగప్రశాంత్ అండ్ షాకిబ్ తో పాటు అనుషరత్నం కూడా ఎంట్రీ ఇస్తుంది. రేపు ఇస్తారు వాళ్ళు ఎంట్రీ, అండ్ మనకు అది థర్స్డే చూపిస్తారు. అండ్ వాళ్ళు ఫ్రైడే రోజు ఒకరు హౌస్ లో ఉండి మిగతా ముగ్గురు అవుట్ అయిపోతారు. ఆ అవుట్ అయ్యేది మాత్రం మనకి ఫ్రైడే చూపిస్తారు అనమాట. సో అలా జరగబోతుంది. అండ్ హరీష్ గారు మాత్రం డ్రామా క్వీన్ అని చెప్పేసి సంజన గారికి పేరు పెట్టారు. నాకైతే ఆయనే పెద్ద డ్రామా రాజా అని అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే ఛాన్స్ ని ఆయన వినియోగించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. కానీ ఎందుకనంటే ఆయన ప్రూవ్ చేసుకునే టాస్కులు కానివ్వండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న రీతిలో బిగ్ బాస్ ఆయనకి ఒక రకంగా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడో లేదన్న సంగతి పక్కన పెడితే, ప్రతిసారి ఆయన సంజన గారి మీదే నోరేసుకుని పడిపోవడం నాకైతే నచ్చలేదు కొద్దిగా. అండ్ కిచెన్ దగ్గర చిన్న లొల్లి, దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాలి. అండ్ ఇమాన్యుయల్ ఉన్న చోట ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది, అలాగే మనోడు మళ్ళీ పండిచ్చేశాడు, టోటల్ రఫ్ ఆడిచ్చేసాడు ఇమాన్యుయల్ ఈ రోజు మాత్రం. అండ్ ఫుల్ ఫన్, నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను. అండ్ అదే విధంగా ఫన్నీ టాస్క్ చేశారు, దాన్ని అందరూ ఫన్ గా తీసుకున్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే, నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఈ రోజు ఇమాన్యుయల్ టాస్క్ లో చాలా గొడవలు జరగబోతున్నాయి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే మన ప్రియా గుర్తు చేసింది నాకు, అమ్మ ఇమాన్యుయల్ టాస్క్ అయితే ప్రియా ఖచ్చితంగా ఏదో ఒక పెంట చేస్తుంది ఇక్కడ అని అనుకునే లోపే, అబ్బో పక్క నవ్వేసి సూపర్ గా చేసి అది ఇది అని చెప్పేసి ఇంకా చెప్పేసరికి నేను అబ్బో మార్పు వస్తుందా నిన్నటి దెబ్బ, లేదంటే ఇంతేనా, ఏదో లేండి మారితే మంచిదే, లేదనంటే ఈ ముఖ్యమైన విషయం ప్రియా గురించి ఇంకో విషయం లాస్ట్ లో మాట్లాడతా, లేదంటే ఉంటే ఉంటది పోతే పోతా ఉంటది అంతే. ఇంకా రీతు కన్ఫ్యూషన్ రూమ్ లోకి అయితే వెళ్ళింది. నాకు అనిపించింది బిగ్ బాస్ బయట ఇన్ని వ్యవహారాలు తెలుస్తున్నా కూడా బిగ్ బాస్ కి రీతుతో అంత కూల్ గా ఎలా మాట్లాడుతున్నారు రా అని అనిపించింది నాకు. కానీ మనకి ఎందుకులే అనుకోని ఇంకా ఆ తర్వాత మేము వింటుంటే ధ్యాసగా ఇక్కడ నాకు ఇంకో విషయం అర్థమైంది ఏంటంటే, ఆమెకి చికెన్ అంటే చాలా ఇష్టం అంట. ఓకే, చికెన్ ఇష్టపడినాడు ఎవరు ఉండరు నాన్ వెజ్ లవర్ అన్న తర్వాత, కాకపోతే అక్కడ కొద్దిగా ఓవర్ యాక్ట్ బిగ్ బాస్ ఎస్
ఓకే, చికెన్ పెట్టున్నారు అక్కడ కన్ఫెషన్ రూమ్ లో. చికెన్ అంటే చాలా ఇష్టం బిగ్ బాస్ నాకు అని చెప్పింది. ఓకే, మీకు అంత ఇష్టం అయితే నాకు ఏదైనా సీక్రెట్ చెప్పండి అది ఇది అని ఆయన అడిగితే సరే ఏదో ఒకటి చెప్పేద్దాం అని చెప్పేసి పైన అల్లేసేసరికి నా బిగ్ బాస్ చెప్పారు, నేను సీక్రెట్ చెప్పమన్నాను రితు, నువ్వు తప్ప అన్ని చెప్తున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే సరే అని చెప్పేసి ఇంకేం లేవు బిగ్ బాస్ సీక్రెట్లు ఇంతే అది ఇది అని చెప్పేసి రితు చెప్పింది. ఆ తర్వాత ఒకసారి తీసి స్మెల్ చూడు అది ఇది అని అంటే అప్పుడు ఆమెకంట ఏడ్చేసి ఎందుకు నేను ఇంకా మీరు నవ్వుతారు అనుకుంటే ఏడుస్తున్నారు రితు అని చెప్తే బిగ్ బాస్ మా అమ్మ మా అన్న గుర్తొచ్చారు బిగ్ బాస్, నాకు ప్రేమగా చికెన్ చేసి పెడతారంటే నాకు అనిపించింది వాళ్ళు ప్రేమగా చికెన్ చేసి పెడితే నువ్వు బాగా దొబ్బి తింటావు, అలాగే తిన్నదంతా అరిగేదాకా పక్కన వాళ్ళ కొంపలన్నీ కొల్లగొట్టేస్తా ఉంటావు అని అనిపించింది నాకు. అదే అనిపించింది. మీరు దీని విషయంలో మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకైతే ఈ వారం వెళ్ళిపోతే బాగుంటది రితు అని అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు వెళ్ళాక చాలా చూసుకోవాలి కదా పాపం ఆవిడ, అలాగే ఇప్పుడు వైరల్ అయ్యారు, సో చూసుకోవాలని చూద్దాం ఏమవుతుందో. అండ్ టాస్క్ ఇచ్చేసారు బిగ్ బాస్, సీక్రెట్ టాస్క్ వెళ్ళేసి అందరు సీక్రెట్లు కనుక్కొని వచ్చేసి నాకు చెప్పేసిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసులు పట్టుకొని పోయి తినేసి బాగా కూర్చొని పీక్కొని అని చెప్పారు. బయటకి రావడమే లేటు, మొదలు పెట్టేసింది అమ్మగారు. టాస్క్ అయితే ఫుల్ఫిల్ గా చేస్తుంది, చూద్దాం ఎంత మాత్రం సీక్రెట్ లాగుతుందో. అండ్ అర్జునుడు వచ్చేసాడండి. ఇక్కడ హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ ఈ రోజు ఎక్కువసేపు మాట్లాడారు ఎపిసోడ్ లో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీ ఊహకందని ఏదైనా జరగవచ్చు ఈ వారంలో మాత్రం ఊహకందదు మీకు. క్యాప్టెన్సీ పోవచ్చు, మళ్ళీ ఇంకో క్యాప్టెన్సీ రావచ్చు, మీలో ఎవరైనా బయటికి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, అన్నిటికీ సిద్ధంగా ఉండండి, రణరంగం మొదలవబోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వదిలేసరికి అందరికి కారిపోయింది చెమటలు. ఇంకోటి ఏదో అనుకోకండి, యాపిల్ ట్రీ పెట్టారు, దానికి ఉన్న యాపిల్స్ లో లోపల వచ్చేసి వాళ్ళు ఓపెన్ చేస్తే మీకు సీడ్స్ విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మీకు మీ భవిష్యత్తుని మీ ఇంకా మీకు ఏదైతే బిగ్ బాస్ హౌస్ లో గడవబోయే రోజుల్ని డిసైడ్ చేస్తాయి ఆ విత్తనాలు, కలర్స్ అని చెప్పేసి అయితే చెప్పారు బిగ్ బాస్. ఆ పరంగా వచ్చేసి అందరు తీసేసుకున్నారు, ఎవరి పళ్ళు వాళ్ళు తీసేసుకున్నారు కదా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ శ్రీజ ప్రియా రితు తుత్తర కాకపోతే ఉన్నది తీసుకొని ఏదో దాంట్లో ఏదో వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మార్చుకోవచ్చు అని చెప్తే వెనకున్న వాళ్ళు ఏమన్నా ఎర్రోళ్ళ కాదు కదా, వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు. ఓకే బిగ్ బాస్ ఇచ్చారంటే దీనికి ఏదో రీజన్ ఉండే ఉంటది, కానీ మనం చెప్పలేము. మనకి ఈ ఎపిసోడ్ ఇలా అనిపించి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ముందు జరగబోయే రోజుల్లో ఓహో ఆ రోజు రితు ప్రియా అండ్ శ్రీజ మార్చుకొని మంచి పని చేశారేమో అని చెప్పేసి మనకే అనిపించవచ్చు, ఏదైనా జరగచ్చు. కాకపోతే ప్రెసెంట్ నాకు అది అనిపించింది, ఎందుకంత ఉత్తర ఉన్నది తీసుకొని ఏదో చేసుకోవచ్చు కదా అని అనిపించింది. అండ్ ఫ్లోరా గారు అయితే రిలీజ్ అయిపోయారు జైలు నుంచి. అండ్ అలాగే కుక్కలు అరిచాయి ఈ రోజు, చూసారా భలే అరిచాయి కుక్కలు. బర్నీ, తనుజ, ఇమాన్యుల్, రాము, ఫ్లోరా, సంజన వీళ్ళందరూ అయితే ఫుల్ స్లీప్ వేసేస్తా ఉన్నారు. అసలు సంజన గారు అయితే గురక పెట్టి మరి భయంకరంగా నిద్రపోతా ఉన్నారు. ఆ తర్వాత అందరూ ఫుల్ స్లీప్ లో పాపం మలిసిపోయినట్టున్నారు అందరూ. ఆ తర్వాత వచ్చేసి నిద్రపోయారు కదా, కుక్కలు వచ్చినాయి కదా, మన క్యాప్టెన్ వచ్చేసాడు. అబ్బా మనకు ఛాన్స్ దొరికింది, వీళ్ళు ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి అందరూ పనిష్మెంట్లు ఇచ్చేసాడు. అందరు పనిష్మెంట్లు ఫుల్ఫిల్ చేశారు. అండ్ కాఫీ పౌడర్ వచ్చింది, కాఫీ పౌడర్ దగ్గర టాస్క్ జరిగింది. అసలు కాఫీ పౌడర్ ఇవ్వడానికి అంత తతంగం ఎందుకు అని అనిపించింది నాకు. ఎందుకంటే నాగార్జున గారు చెప్పారు కదా నేను అసైన్ చేస్తాను, ఇంకా ఆయన పర్మిషన్ ఇచ్చి ఆయన ఇచ్చేస్తే బాగుంటది అని చెప్పేసి అయితే చెప్పారు నాగార్జున గారు. అలాగే ఇచ్చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది, కానీ దానికి అంత సీన్ చేయడం సరే అమ్మాయి బాధపడింది. ఓకే ఇక్కడ కూడా ఏంటంటే ఒక కంటెంట్ పడదాము జనాలకి అని చెప్పేసి బిగ్ బాస్ అలా ట్రై చేశారేమో అని అనిపించింది. ఆ తర్వాత కాఫీ పౌడర్ వచ్చేసింది, తనుజ హ్యాపీ, హౌస్ హ్యాపీ, అందరు హ్యాపీ. అండ్ బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి అసలు ఇక్కడే మొదలైంది, జాగ్రత్త వినండి. బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి ఆపిల్ పండ్లలో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ నుంచి మెసేజెస్ వచ్చినాయి అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా. ఆ మెసేజ్లు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి 3 రకాల మెసేజ్లు ఇమాన్యుయల్ కి అయితే వచ్చినాయి, కానీ అందరికి అదే 3 రకాలు వచ్చినాయా లేకపోతే అందరికి వేరువేరుగా వచ్చినాయా లేదా ఏంటి అనేది మనకి రాబోయే ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. కానీ ఇవాళ జరిగింది మాత్రం చాలా యూనిక్ కాన్సెప్ట్ అనిపించింది. పైగా మీరు గమనించినట్లయితే ఇది 3వ వారమే కదా, 3వ వారంలోనే ఫ్యామిలీ నుంచి మెసేజెస్ ఇవన్నీ చాలా అంటే ఎంత గట్టి ప్లానింగ్ ముందు లేకపోతే బిగ్ బాస్ 3వ వారంలోనే ఫ్యామిలీ నుంచి మెసేజెస్ ని గ్యాదర్ చేస్తారు, ఇలా హౌస్ వాళ్ళకి అటెన్షన్ ని పొందుతారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే బాగానే పెద్ద ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళతో వర్కౌట్ అయ్యేలా లేదు, ఈ లోపల ఉన్న వాళ్ళతో మొత్తం డల్గా ఉన్నారు, వీళ్ళు బయట నుంచి దింపాల్సిందే మందని అని చెప్పేసి ఆయన అది ఆలోచించి సీజన్ పైకి వెళ్ళాలి కదా, టీఆర్పీ పెరగాలి కదా. సో కాబట్టి ఆయన ఈ వారం నుంచే వైల్డ్ కార్డ్ ని దింపుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆయన అంత కష్టపడి మాట్లాడడం ఇదంతా ఇంత హంగామా పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నప్పుడు టీఆర్పీ రాకపోతే వాళ్ళకైనా కడుపుమంటే, సో ఆ పరంగా వీళ్ళు ఇలా డిజైన్ చేస్తున్నారేమో గేమ్ ని అని అనిపించింది. అండ్ అలాగే ఆ టాస్క్ కూడా ఇచ్చారు, అంత ఈజీగా రావు మీకు అవి మెసేజెస్ ఏవి కూడా, మీరు టాస్క్ ని ఫుల్ఫిల్ చేయండి, మీరు ఆడండి అలాగే మీకు వస్తాయని చెప్పేసి ఒక బెల్ శబ్దం వినిపిస్తుంది మీకు. ఆ బెల్ శబ్దం వినిపించినప్పుడు ఎవరైతే అది బ్లూ సీడ్ ఉన్న వాళ్ళే ఎవరైతే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ బజర్ ని నొక్కుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ టాస్క్ లో మీ ఫ్యామిలీ నుంచి ఏదైనా పొందడానికి అర్హులు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ కి పోయి శ్రీజాన్ పెట్టారు సంచాలకుగా. ఆమె ఏ మాత్రం చేస్తుంది, ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ దగ్గర బాగానే చేసింది, ఇంక రేపటి నుంచి వేరే వాళ్ళ దగ్గర ఇంకెన్ని గొడవలు అవుతాయో ఎన్ని రాద్ధాంతాలు అవుతాయో తెలియదు. ఎందుకంటే ఆ నోరు అలాంటిది, అంతలా నరుస్తా ఉంటే ఎవరైనా సరే విసిగిపోతారు. ఆ
తర్వాత ఫస్ట్ అయితే ఇమాన్యుల్ పట్టేశాడు, బజర్ కొట్టేశాడు, కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నాన్న నుంచి ఒక లెటర్ వచ్చింది. అక్కడ ఆల్రెడీ బయట బ్యాటరీ పెట్టున్నారు కదా, లివింగ్ ఏరియాలో 100% బ్యాటరీ ఉంది. దాన్ని బట్టి ఉపయోగించుకుంటూ హౌస్ మెంబర్స్ అందరికీ కూడా మీరు ఒక్కొక్కరుగా వినియోగించుకునే ఛాన్సులు మీకు ఉంటాయని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళాక మీ నాన్నగారి దగ్గర నుంచి నీకు లెటర్ వచ్చింది మాన్యుల్, కానీ ఆ లెటర్ నీకు కావాలంటే 45% మేము బ్యాటరీ నుంచి తీసేస్తామని చెప్పారు బిగ్ బాస్. ఆ తర్వాత మీ అమ్మగారి దగ్గర నుంచి ఒక ఆడియో క్లిప్ వచ్చింది. ఆడియో క్లిప్ నీకు కావాలంటే 30% తీసేస్తానని చెప్పారు బిగ్ బాస్. అండ్ అలాగే ఫోటో ఉంది, ఫ్యామిలీ ఫోటో ఉంది. ఆ ఫ్యామిలీ ఫోటో నీకు కావాలంటే 25% తగ్గుద్ది బ్యాటరీ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే నాకు అనిపించింది ఏంటంటే మాక్సిమం ఇమాన్యుయల్ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉండుంటే లెటర్ తీసేసుకునే వాళ్ళేమో అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పర్సంటేజ్ చూడరు. ఫోటో అయితే ఏముంది, జస్ట్ ఫోటో ఒకటే ఉంటది. కానీ లెటర్ తీసుకుంటే మా నాన్న నాకేం చెప్పాలనుకున్నాడో ఏంటో తెలుస్తుంది కదా అన్న క్యూరియాసిటీతో వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటే ఎవరైనా సరే వేరే వాళ్ళు అయితే లెటర్ తీసేసుకుంటారని అనిపించింది నాకు. కానీ ఇమాన్యుయల్ మాత్రం అక్కడ మిగతా వాళ్ళకు ఛాన్స్ రావాలి కదా అని చెప్పేసి 25% తగ్గించండి బిగ్ బాస్ చాలు అని చెప్పేసి ఫోటో అయితే తీసుకున్నాడు. నాకు అక్కడ మాత్రం చాలా మెట్లు ఎక్కేసాడు ఇమాన్యుయల్ అని అనిపించింది. నిజంగా స్పిరిట్ ఉందబ్బా ఇమాన్యుయల్ లో మాత్రం. ఖచ్చితంగా అతన్ని మనం ఎప్పుడు ఒక కమెడియన్ యాంగిల్ లోనే చూస్తాం కానీ ఒరిజినల్ గా అసలు మనిషి ఎలా ఉంటాడు ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, క్యారెక్టర్ ఏంటి, అన్ని విధాలుగా మనకి హౌస్ లో అయితే చూపించేస్తున్నాడు ఇమాన్యుయల్. ఫుల్ టోటల్ అసలు ఫిదా అయిపోయి ఉంటారు జనాలు. నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్ లో టోటల్ గా ఇమాన్యుయల్ కి మాత్రం. అండ్ అలాగే ఎపిసోడ్ ఫోటో అందేసింది, ఇమాన్యుయల్ కి ఫోటో అందేసింది. ఇంకా అక్కడితో ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. కంటిన్యూషన్ రేపు ఉంటది. రేపు నెక్స్ట్ ఎవరు బజర్ ఏంటి టోటల్ ఉంటది. ఇంకా ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్ని ఉన్నాయి కదా, దాని గురించి కూడా వివరంగా మాట్లాడదాము. అండ్ దానికంటే ముందు నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి చెప్తాను. మీరు దీనికి అగ్రి చేస్తారా చేయరా అనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు ఓనర్స్ ఎందుకు రూల్స్ పెట్టట్లేదు, ఎందుకని వాళ్ళు రూల్స్ పెట్టట్లేదు? ఇప్పుడు టెనెంట్స్, ఇప్పుడు వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు ఓనర్స్ గా ఉన్నప్పుడు టెనెంట్స్ కి ఎలా పెట్టేవాళ్ళు, మీరు మా పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి రావాలి. నాకు ఇక్కడ డబుల్ హౌస్ కనిపించట్లా. ఈ ఓనర్స్ టెనెంట్స్ స్వాప్ అయినప్పటి నుంచి డబుల్ హౌస్ నాకు కనిపించట్లేదు ఎక్కడ కూడా. వీళ్ళు మాత్రం ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అగ్ని పరీక్ష వాళ్ళు. నాకు అనిపించింది వీళ్ళకంటే వాళ్ళే మేలు కదా అని అనిపించింది. ఎందుకంటే మీరు లోపల రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి. సంజన గారు పర్మిషన్ తీసుకోకుండా హౌస్ లోకి వచ్చారు, ఎంత రచ్చ చేశారు. అది కూడా ఒక కంటెంటే కదా, జనాలు చూస్తారు కదా. గొడవ జరుగుతుంది బిగ్ బాస్ లో 29 పెట్టేసి టీవీ తొందరగా అని చెప్పేసి జనాలు క్యూరియాసిటీతో ఉంటారు. ఆ కంటెంట్ వీళ్ళు ఇవ్వట్లేదే, ఇప్పుడైనా ఓనర్ సెలబ్రిటీస్ ఇవ్వట్లేదే, ఆ కంటెంట్ ఇవ్వట్లేదే. అసలు ఎందుకు వీళ్ళు? నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకున్నా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారండి టెనెంట్స్ కి అయితే మాత్రం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, మేమైతే మిమ్మల్ని అడగం అని చెప్పేసి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. అది కూడా ఎందుకనంటే మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నా, వీళ్ళేంటంటే జనాల్లో మంచి అనిపించుకోవాలి. మేము మంచి వాళ్ళం, మా మనసు మంచిది, మేము వాళ్ళలాగా కట్టడి చేయలేము, అదంతా మేము చేయలేము, మా వల్ల కాదు, మేము ఫ్రీ వదిలేస్తాం, ఫ్రీడమ్ గా ఉంటామని చెప్పేసి వీళ్ళు అలా పోర్ట్రే చేసుకోవడానికి ఆడుతున్న డ్రామా లాగా నాకు కనిపిస్తుంది. నిజంగా మాస్కులు పడుతున్నాయి ఒక్కొక్కరికి ఓనర్స్ అందరికి మాస్కులు పడుతున్నాయి. మాస్కులు పోవట్లేదు, తొలగాలి కదా, మాస్కులు పడుతున్నాయి అని అంటున్నావు నన్ను అంటారేమో మీరు. కాదు, మాస్కులు పడుతున్నాయి. టోటల్ ఫుల్ అందరూ ఫేస్ కి ఫుల్ మాస్కులు వేసుకొని ఆడుతున్నారు గేమ్. మీరు బాగా గమనించండి, తెలివిగా ఆడట్లా, చెత్తగా ఆడుతున్నారు గేమ్. నాకు తెలిసినంత వరకు వీళ్ళ అతి ప్రేమ వల్లే మళ్ళీ వీళ్ళు టెనెంట్స్ గా మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మండాలి నాగార్జున సార్ కో బిగ్ బాస్ కో మండితే అప్పుడు వీళ్ళు మళ్ళీ స్వాప్ చేసినప్పుడు వాళ్ళు చూపించే యాటిట్యూడ్ కి వీళ్ళు కనిపిస్తుంది. మనం ఆ రోజు స్ట్రిక్ట్ గా ఉండుంటే మనం కూడా బిందాస్ గా ఉండే వాళ్ళం రా అని చెప్పేసి. అప్పుడు ఏముంది, ఓటింగ్లు ఉండవు, ఏముండో, చెత్తం ఏముండదు. ఇంక వీళ్ళే సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో అంత దాకా తెచ్చుకోకుండా మేలుకుంటే మంచిది అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ అలాగే బిగ్ బాస్ తొందరలో పనిష్మెంట్ ఇస్తారేమో అని అనిపిస్తుంది నాకు, ఎవరికి ఇప్పుడున్న ఓనర్స్ కి. ఎందుకంటే మీరు స్ట్రిక్ట్ గా ఉండట్లేదు, మీరేం రూల్స్ పెట్టట్లేదు, సో మీకు పనిష్మెంట్ అని చెప్పేసి ఇలా పనిష్మెంట్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడతో మనం కొద్దిగా నా ఒపీనియన్ అయితే అయిపోయింది. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇవాళ మనం ఓటింగ్ రిజల్ట్స్ మాట్లాడుకోవాలి కదా. సో ఏంటంటే ఫస్ట్ మీరు అస్సలు ఊహించుండరు ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారో. ఫ్లోరా సైని గారు అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సేవింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అస్సలు ఊహించుండరు మీరు చెప్తున్నారు. కానీ ఆవిడకి కొద్దిగా ఏమంటే సింపతి పోతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వారం ఆవిడని జైల్లో వేయడము, అందరు కలిసి బోరింగ్ అని చెప్పేసి ఆవిడకి ముద్ర వేయడము, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా సింపతిగా పోతుంది ఆమెకు అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ లీస్ట్ లో ఉన్న ఇద్దరి పేర్లు చదువుతాను చూడండి. ఇద్దరు పేర్లు ఏంటి, ఒకరి పేరే కదా మీరు అనుకుంటారేమో నువ్వు అనేది అని చెప్పేసి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పక్క, 99.99% డబుల్ ఎలిమినేషన్ పక్క. ఆ ఇద్దరు వెళ్ళిపోబోయేది ఎవరంటే ఫస్ట్ ప్రియా అండ్ సెకండ్ రితు చౌదరి. వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారు. 99.99% ఇదే జరగబోతుంది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు బిగ్ బాస్ ఏమన్నా తోచి ఏమన్నా తిక్కమక్కగా చేస్తారేమో తెలియదు కదా. ఒక 2-3 రోజుల తర్వాత మనకి ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను కదా. అండ్ 3 వీక్స్ నుంచి మీరు గమనించినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ వినండి. శ్రీజ 3 వీక్స్ నుంచి నామినేషన్స్ లో లేదు. లాస్ట్ టైం ఎవరో ఒకరు మీరు గమనించారో లేదో, ఎవరో ఒకరు లాస్ట్ సీజన్స్ లో కరెక్ట్ గుర్తులేదు, వరుసగా నామినేషన్స్ లో లేరు. ఒక్కసారి నామినేషన్స్ లోకి వచ్చారు, ఎలిమినేట్ అయిపోయారు. అది ఎవరో నాకు పేరు గుర్తులేదు కానీ బాగా గుర్తుంది ఇది మాత్రము. కానీ శ్రీజాకి చెప్తున్నాను చూడండి,
4th వీక్ లో ఆమె కనుక నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు టఫ్ గా ఆమెతో పాటు నామినేషన్ లిస్ట్ లో ఎవరైనా ఉంటే పక్కా శ్రీజ ఆ వీక్ ఎలిమినేటెడ్. ఇది మాత్రం పక్కా నా మాట గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అంత లావున జనాలు ఎంకరేజ్ చెయ్యరు. నామినేషన్స్ లోకి వస్తూ ఉండాలి, సేవ్ అవుతూ ఉండాలి, అప్పుడే నువ్వేంటో జనాలకు తెలుస్తుంది. నువ్వు నామినేషన్స్ లోకి రాకుండా తప్పించుకొని అన్ని చేసుకోవాలి అని అనుకుంటే అది అవ్వదు. ఇక్కడ శ్రీజ కట్లు కట్టినట్టు బలి పశువుని చేస్తున్నారు శ్రీజాని, ఇది మాత్రం పక్క. ఎందుకనంటే నాకు అనిపిస్తుంది తెలివిగా డెమోని శ్రీజాని సేవ్ చేస్తాడని నాకు అనిపించింది. ఎందుకంటే బలి పశువుని చేస్తున్నారు, ఇదైతే పక్క నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంది పడట్లేదు, చాలా మంది అది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇలా ప్లాన్ చేశారేమో అని అనిపిస్తుంది. 3 వీక్స్ వరుసగా నామినేషన్స్ లో లేదు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో పడిందంటే వీకెండ్ అవుట్ అంతే. ఇది మాత్రం పక్క, ఎందుకంటే చాలా జరిగినాయి ఈ సీజన్స్ లో. ఇది మాత్రం ఇంకా శ్రీజ ఉంటుందో ఉండదో చూసుకోవాలి. అండ్ అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకా అన్ని మనం కవర్ చేస్తాం కదా. లాస్ట్ లో ఒకరికి ఇంకో పేరు పెడదాం. ఆల్రెడీ మనం 3 పేర్లు పెట్టేసాం, సాకిని, డాకిని, జగన్మోహిని. ఈ 4వ పేరు వచ్చేసి పవర్ స్టార్ తెలుసు, మెగా స్టార్ తెలుసు, చిరంజీవి గారు అందరూ తెలుసు, ఇంకా ఐకానిక్ స్టార్ మన అల్లు అర్జున్ గారు తెలుసు, అన్ని స్టార్లు మనకు తెలుసు కదా. కానీ కొత్తగా ఒక స్టార్ పుట్టుకొచ్చాడండి బిగ్ బాస్ హౌస్ లో నుంచి. అది మరెవరో కాదు, మన కన్సర్న్ స్టార్ కళ్యాణ్. సోల్జర్ వద్దులేండి, ఆ పేరుకి అవమానము. కన్సర్న్ స్టార్ కళ్యాణ్. ఎందుకని ఇంత పెద్ద పేరు పెట్టాను అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరికి నిమరడానికి, అన్ని ఓదార్చడానికి, హగ్గులు ఇవ్వడానికి వీటికే పనికి వస్తున్నాడు. కన్సర్న్ మనం వెళ్ళి వీళ్ళని ఓదార్చాలి, వాళ్ళని ఓదార్చాలి, ఈ పరంగానే కళ్యాణ్ ఆడుతున్నాడు. కాబట్టి బాగా థింక్ చేసినప్పుడు నాకు తట్టింది, ఓకే ఇతనికి ఒక పేరు పెడదాము, కన్సర్న్ స్టార్ కళ్యాణ్ అని చెప్పేసి. పేరు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడతో అప్డేట్స్ అయిపోయినాయి, ఇంకా అలాగే ఎపిసోడ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ రంపంతో నాకు రితు మీద చాలా పగ పెట్టుకున్నాను. ఈ రంపం పంజా దీన్ని ఎలా వాడదామో మీరే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కామెంట్ అయితే పక్కా చేయండి, నాకు కామెంట్స్ చాలా అవసరము. అండ్ ఈ పంజా మీద మీ ఒపీనియన్ అయితే నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.